పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి, మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టోళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి. మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబ్బా ఇస్తున్నావా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తావిట్రా? ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే 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 ఏడో ఒక. ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా, నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది. మరి నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి? అది నీ నరకం మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా ఉంది? నరాలు తగినట్టు నడుస్తున్నావు. బాలేదా? ఇంకోటి నడుస్తాను. ఏంటి నాన్న బాగా ఆకలాతుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలైంది. అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా. సంతోషించాం. ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరి దీన్ని నడిపించకరావద్దేంటి? అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని. అంటే ఈ బండి నడపడం నీ చేత కదా? మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు, కర్మ తీసుకెళ్ళాను. కర్మ. సర్లే, ఆకలి చచ్చేట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడా? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. నోట్లో ఇడ్లీలు రావటం ఏంట్రా? ఒరే, ఈయన నంబర్ లేదని మూట దింపి ఇప్పి చూపించండి. అట్టగానండి. ఇన్ని ఇడ్లీలు తెచ్చావిడ్రా? మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమేమో చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మని నాగమణి. నాగమణి ఏంటండి? ఏంటంట? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా? అవును. బాబా ఆకలేస్తుందిరా. ఆ రామస్వామి హోటల్కి వెళ్ళి కాస్త తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? 500 నోటు. అబ్బో, నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే. చాలా ఆకలేస్తున్నాయి, బండేసుకెళ్ళి తొందర తీసుకురాపో. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీలు పట్టుకొస్తా ఉంటా. నీ నోట్స్ చెప్పు. వద్దు నాన్న, కొట్టకు నాన్న. ఆకలేసేస్తుందమ్మా. చట్నీ సాంబార్ ఇదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి, మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో, చట్నీ సాంబార్లని ఎన్ని సార్లు ఫ్లాష్ బ్యాక్ వెళ్తారా? ఏదైనా తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో నువ్వు నా కంటి ముందు చెప్పా. ఆయనతో పాటు నేను బయటకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఆయన నేను మీ దిక్కుమాలిన ప్రేమ కథ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా. అయినా నువ్వు అనేదేముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు, అంతే కదా? అయితే ఒక కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని ఈ ఊళ్ళో నిరూపించుకో. నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. అయితే నువ్వు ఇంటి బయటికెళ్ళరా. బయటకెళ్ళరా. ఏమైందిరా అంతరాట పరిగెత్తున్నారు? ఉండవా? ఏమయ్యా ఏంటి అంతరాట పరిగెత్తున్నారు? నువ్వు నాకు అగనిస్ట్ పార్టీ. నేను నీకు చచ్చినా చెప్పకూడదు. అయినా వయసులో పెద్దవాడు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మన బసవాడు లేడు, వాడు పండుతున్నాడంట. అగా బస్సోడు ఏంటి, కొండ ఎత్తడం ఏంటి? ఎగతాళిగా ఉందా? నేను ఎగతాళి చేయడం కాదండి, ఊరంతా పరిగెడుతున్నారు. పైగా 10 రూపాయలు టికెట్ అంట. బస్సోడు కొండ నేను తీసుకెళ్ళి చూపిస్తాను. నా కూతురు రా. ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఆంజనేయ స్వామికి ఒక పండగ కాలే, బాగా ఒళ్ళు పట్టంటారా. ఆడ కొండనెత్తబోదు నిన్నెత్తిపోతాడు. ఊరుకోండి కుమస్తా గారు, ఆడికి ఆ కొండనెత్తడం ఈజీ, దీన్ని కష్టం. వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తలనేరిసినోడికి కూడా జోకులు వస్తాయి. ఏంట్రా రెడీ? కొండనెత్తు. ఓ 50 మందిని పిలవండి. ఎందుకు? ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టడానికి. అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా, ఇది ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని. ఒక్కడనా నా మాట విన్నారా? ఊరుకోవా, నీ కూతురని మాటలేదు మేమే వింటాం. ఇది ఒక పిచ్చి కొయ్యి. ఏంటి 50 మంది వల్ల కాదా? అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండను తెచ్చి నా చేతుల మీద పెట్టండి, అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను. ఎందుకయ్యా
ఎందుకు ఈ అమాయకుని పట్టుకుని అందరూ చిత్త కొడుతున్నారు? అమాయకుడా? వీడా? అవును. స్వామి స్వామి మా వారిని రక్షించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలారా ఏ స్కూల్లో చదువుతున్నారా? కో ఎడ్యుకేషన్. అదే కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఇటు ఇటు ఇప్పుడు మాట్లాడు. నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారుగా. అవును. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడున్న మీ అందరికంటే ఇతనే తెలివైన. ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా? చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే, ఇతను తెలివైనడు కదంటారా? ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం. కరెక్ట్. ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు. హీఈస్ వెరీ బ్రైట్. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక. స్వామీజీ స్వామీజీ మీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను, ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను. అలాగా? ఏది నీళ్ళల్లో నడు చూద్దాం. ఇక్కడ నీళ్లు లేవే. నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం. నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా? స్వామీజీ చెప్తే నడుచుకుంటాను, స్వామిలాగా మాత్రం నడవకు. ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళి అవుతుంది. చేతులు కలపచ్చుగా, భజన వాయించండి. వెళ్ళొస్తాను. స్వామీజీ 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 ఏంట్రా? అది నా పెళ్ళం చెయ్యి. ఓ సారీ, నా చేతి కర్ర అనుకున్నాను. స్వామీజీ అంటే వీడు కర్రను వదిలేసి కన్నీని ఎత్తుకెళ్తున్నాడు. తాతబ్బాయి గారు, ఈ శుభ సమయంలో మీకు విషయం చెప్పాలండి. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు నా గురించి డాడీ చెప్పు చెప్పు చెప్పు. మా బుల్లిరాజు గారు పుట్టినప్పుడు మా ఆవిడికి పురుడు పోసిన మంత్రసాని ఈయన్ని చూసి పుట్టింది పంది పిల్లేమో అనుకుని అని అడిచి ముడిచిపోయిందండి. డాడీ ఇప్పుడు ఎవరినెందుకు? ఆ ఊరుకోవా, మన జీవితాల్లో గొప్ప ఈ చిత్రాలు జరిగినప్పుడు 10 మందికి చెప్పుకోవాలా. ఇప్పుడు మంత్రసాని మూర్చిపోయింది కదండి. ఇకపోతే మా ఆవిడ ఎట్టండి సేపుల్లే నా కొడుకుని కన్నానని బెంగపడి పురిటి స్థానం అవ్వకముందే చచ్చిపోయిందండి. డాడీ నేను నీ కడుపున పుట్టపట్ట కదా నాకు ఈ ఫేస్ వచ్చింది. నేను ఇంకొక నాన్నకు పుట్టిన అందంగా నన్ను పుట్టుండేవాడిని. ఇక చూడు, కాకి పిల్ల కాకి ముద్దురా, నీ మొహం ఎప్పుడు నాకు ముద్దొత్తనే ఉంటుందిరా కన్నా. ఇకపోతే మా ఆవిడ చచ్చిపోయింది కదండి. ఈయన్ని ఎత్తుకోవడానికి వచ్చిన పని పిల్లలండి ఈయన చూసి దడుచుకుని పరుగో పారిపోయేవారండి. అసలు ఈడికి ఈ జన్మలో పెళ్ళవుద్దా అని నేను ఏడవని రోజు లేదనుకోండి. అట్లాంటిది మా బుల్లిరాజు గారికి మీ అమ్మాయితో పెళ్లి కుదరటం నిజంగా మా అదృష్టం కదండి. ఎంత మాట, మీలాంటి వారితో వీయమంతరం మా అదృష్టం. అలాగే అంత మాట్లాడతారు. పొంతులు గారు మొకరదం పెట్టేయండి. అయ్యా, ఈనాటికి సరిగ్గా 4వ రోజుకు ఓ మంచి దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే అదే కాయ చేసేయండి. ఏంటి అట్లాగే ఏమండే, మా ఓడికి పెళ్లి ఖాయమైతే మా నూరు దేవాలయంలో దేవుడికి అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నానంటే ఆ అభిషేకం ఇలా జరిపిస్తున్నాను. మీరందరూ పెళ్లి కూతురు తీసుకుని తప్పకుండా రావాలి. అమ్మో జానకమ్మా, నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఎంత మాట, తప్పకుండా వస్తాను. తగినమ్మా, వస్తానండి. నిజమా? తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు. ఏమిటాను అనేది? నేను ఆ రోజే చెప్పాను ఇదంతా బుల్లిరాజు బని కుట్ర అని. అంటే బుల్లిరాజుని పెళ్లి చేసుకుని సౌందర్యం ఒప్పుకుందా? ఒప్పుకుందో, ఒప్పించారు. 4 రోజులు పెళ్లి జరిగిపోతుంది. నా సౌందర్యం నా నుంచి దూరం అయ్యాక నేనెవరి కోసం బతకాలి? సౌందర్య నీకు దక్కాలంటే నువ్వు వెంటనే అమ్మాయి మళ్ళీ తాళి కట్టాలి. సౌందర్య దృష్టిలో నేను దోషిని, ద్రోహిణి. నా చేత తాళి కట్టించుకోవడానికి ఎందుకు ఒప్పుకుంటుందిరా? ఒప్పుకోపోయినా ఆనందం సరే తాళి కట్టేది. లేకపోతే రేపు నిర్దోషం నిరూపించి పాడినా అప్పటికి సౌందర్యకి బుల్లిరాజుతో పెళ్ళైపోతుంది కనుక సౌందర్య అంత పశ్చాత్తాపడినా నువ్వు ఎంత ఏడ్చినా ఏమి ప్రయోజనం ఉండదు. అవును రామా, వీడు చెప్పింది కరెక్ట్. నువ్వు ఇంకేం ఆలోచించుకో, పదా. మామా, పెద్దరాజు ఇప్పుడు గుళ్ళు అభిషేకం చేస్తున్నాడు. సౌందర్యం కూడా అక్కడే ఉంది. ఇదే మంచి అవకాశం. గుళ్ళు అందరి ముందు తాళి కట్టే. నీ వెనక మేము అందరూ అన్నాం. ఏం జరిగినా చూసుకుంటాను, నువ్వు పదరా. ఎంత ధైర్యంలో నీకు?
పెద్దిరాజు గారి కాబోయే కోడల మెళ్ళలో తాళి కట్టాలని ప్రయత్నిస్తావా? నువ్వు మా ఇంటికి వచ్చిన రోజునే ముక్కలు ముక్కలుగా నరికైపోవటం నేను చేసిన తప్పురా. నీ రక్తం కళ్ళ చూస్తా. నా కూతురు పెళ్లి పెళ్ళకి ఎక్కక ముందే నిన్ను పాడి విడిపిస్తానురా. ఏయ్, పవిత్రమైన దేవాలయంలో రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. వీడిని ఊరి బయట తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరిగిపారేయండి. తీసుకెళ్ళండి. వీళ్ళు చంపొద్దు. ఊళ్ళో పీనుగులేస్తే మధ్యలో నా పెళ్లి ఆగిపోద్ది. సౌందర్యత నా సాగునం అయ్యాక అప్పుడు చంపండి. సౌందర్యం నువ్వు పెళ్లి చేసుకోవాలని కూర్చోబడి దూరం చేస్తావా? మధ్యలో నేనేం చేస్తాను రా? ఈ చేతులు కావు రాళ్ళు వదులుతాడు. సౌందర్య నాది, నా ప్రాణం. నువ్వు పండిన పన్నాగం వల్ల నా మీద అనుమానం ద్వేషంతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది కానీ నీ మీద ప్రేమతో కాదు. సౌందర్య నీ పెళ్లి చేసుకునే ఆలోచన మానుకో, లేకపోతే నా చేతులు చేస్తావు. పెద్దరాజు గారు, ఇక్కడ ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేంటండి? ఇవాళ ఇంత పని చేసిన వాడు రేపు పెళ్లిలో ఎంత అఘాయిత్యం చేయడానికైనా వెనకాడ్డు. వీడి ఊళ్ళో ఉంటే నా మనవరాలి పెళ్లి జరగనివ్వడు. అయితే ఓ పని చేస్తానమ్మా, ఈ పెళ్లి జరిగేంత వరకు ఈ కుర్రాన్ని ఈ ఊరి నుంచి బహిష్కరిస్తున్నాను. పెళ్లి అయ్యే లోపు ఈ ఊళ్ళో అడుగు పెట్టావా నేనేం చేస్తానో నాకే తెలియదు. రాజు మళ్ళీ చెప్తాను, నా సౌందర్యం మెళ్ళో తాళి కట్టడానికి ప్రయత్నించావు, ఈ చేతులు నరికేస్తాను, ముక్కలు ముక్కలు చేస్తాను.